హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. రుద్ర విశ్వనాథంతో మాట్లాడి అయినా నేను అంత అవమానిస్తున్నా మీ పెదనాన్నంత సైలెంట్గా ఉండిపోయారు అంటే తప్పు మీ పెదనాన్నదే అని నువ్వే అర్థం చేసుకోవాలి రుద్ర. కాబట్టి మీ పెదనాన్నగారినే వెళ్ళి అడుగు అనేసరికి స్పీడ్గా గుడికి బయలుదేరుతారు రుద్ర. ఇది ఇలా ఉండగా గంగ అండ్ సుధా ఇద్దరు ఎంతో అంటే ఎంతో హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉంటే కరెక్ట్గా అదే టైంకి విజయేంద్ర అదంతా దూరం నుండి చూస్తూ పాపం ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. సుధా, నిన్ను చూసి ఎన్నో రోజులైంది, నీ దగ్గరకు వచ్చి మాట్లాడాలి అనిపిస్తుంది, కానీ ఏం చేస్తాం, తప్పదు కదా అని పాపం అలా చాలా బాధపడుతూ ఉంటారు. అదే టైంకి ఉండమ్మా, నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి ఇంకా అలా సుధా వెళ్ళబోతుంటే కరెక్ట్గా ఆవిడ కాలు జారి పడిపోబోతుంది. వెంటనే విజయేంద్ర వెళ్ళి ఆవిడ్ని పట్టుకుంటారు. ఒక్కసారిగా సుధా అండ్ ఇటువైపేమో విజయేంద్ర ఇద్దరూ ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. చూసుకొని ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అన్నయ్య అని అంటుంది. ఆ మాట విని ఇంకా గంగ అయితే షాక్లో ఉండిపోతుంది. సుధా, నీకేం కాలేదు కదా అని అంటారు. లేదన్నయ్య, నాకేం కాలేదు. ఎన్నాళ్ళయిందన్నయ్య నిన్ను చూసి, నిజంగా నిన్ను చూస్తుంటే నాకు చాలా చాలా సంతోషంగా ఉందన్నయ్య అని అంటుంది. పెద్దోరు, ఏంటి మీరు మాట్లాడేది? సుధా అమ్మగారు మీ మీ చెల్లెలా అని అడుగుతారు. అవును, సుధా నా చెల్లెలు. కానీ ఈ నిజాన్ని ఎప్పటికీ బయట పెట్టకూడదనుకున్నాను. నా సుధా చనిపోయింది అనుకున్నాను, కానీ ఇప్పుడు అర్థమైంది తను బ్రతికే ఉందని అని అంటారు. ఇంక వెంటనే అలా చూస్తూ ఉంటుందన్నమాట గంగా. ఏమో ఏ జన్మ రుణమో, నేను తన్ని చూసి ఎక్కడో బాగా తెలిసిన మనిషి అని అనుకున్నాను, కానీ అది ఇప్పుడు అర్థమైంది. తెలిసిన మనుషులు అంటే వీలేనని, మీకు వీళ్ళకి ఇంత రుణానుబంధం ఉందని. ఇదంతా చూస్తుంటే ఏదోలా ఉంది అని గంగా హ్యాపీగా మాట్లాడుతూ ఉంటుంది. అన్నయ్య, నిన్ను చాలా బాధ పెట్టాను. ఆయన ఇప్పటికీ నీపై కోపంగానే ఉన్నారు. ఆ కోపాన్ని నేను తీర్చలేను, కానీ ఏదో ఒక రోజు మనం కలిసే రోజు వస్తుంది అని పాపం అలా ఆలోచిస్తూ ఉంటుందన్నమాట సుధా. కరెక్ట్గా అప్పుడే అక్కడికి రుద్ర వస్తారు. రుద్ర టెంపుల్కి రీచ్ అవుతారు. పెదనాన్న పెదనాన్న అని వాళ్ళ పెదనాన్నని పిలుస్తారు. విజయేంద్ర, ఏమైంది, ఎందుకలా ఉన్నావు రుద్ర అని అడుగుతారు. ఎందుకంటారేంటి పెదనాన్న, ఆ విశ్వనాథం గారు మిమ్మల్ని అంతా అవమానించారనే విషయం మీరు నాకు ఎందుకు ఎందుకు చెప్పలేదు పెదనాన్న? అయినా ఆయన అవమానిస్తుంటే మీరు ఎందుకు అలా చూస్తూ ఉండిపోయారు అని అడుగుతారు. అన్నయ్య, ఆయన మిమ్మల్ని అవమానించారా అని అడుగుతుంది. ఒక్కసారిగా ఇంకా షాక్లో ఉండిపోతారనమాట. వెంటనే రుద్ర, ఏంటి అన్నయ్య, మీరు ఏం మాట్లాడుతున్నారు అని అడుగుతారు. మేడం కాదు, నేను నీకు మేనత్తనవుతాను, నువ్వు నాకు మేనల్లుడు అవుతావు అని నిజం చెప్పగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట రుద్ర. అంటే మీరు నిజంగా మా అత్తయ్య అని అడుగుతారు. అవును రుద్ర, తను నీ మేనత్త. నీకు తెలిసిందే కదా, ఆ విశ్వనాథం వల్ల కొన్ని గొడవలు జరిగాయి, కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల మేము విడిపోవాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు తను బ్రతికుందని తెలిసాక కూడా నేను తన్ని విడిచి ఉండలేను. నువ్వే ఎలా అయినా మమ్మల్ని కలపాలి రుద్ర అని అంటారు విజయేంద్ర. పెదనాన్న, తప్పకుండా తప్పకుండా మిమ్మల్ని పెద్ద మేనత్తని ఒకటి చేస్తాను. అలాగే మావయ్య గారు కూడా ఎందుకు ఇలా ఇంతలా బాధపడుతున్నారు, ఆయన ఎందుకింత కోపంగా ఉన్నారు అనే విషయాలు కూడా నేను తప్పకుండా తెలుసుకుంటాను. తెలుసుకొని ఆయన్ని కూడా మారుస్తాను, శాంత స్వభావంతో ఉండేలా చేస్తాను. మన రెండు ఫ్యామిలీస్ని కలిపే బాధ్యత నాది అని విజయేంద్రకి సుధాకి మాటిస్తారనమాట హ్యాపీగా రుద్ర. కరెక్ట్గా అప్పుడే శకుంతల అండ్ ఇషిక కూడా అదే గుడికి వస్తారు. అయ్యయ్యో, ఇదేంటి, ఒకసారి చూడండి అని అంటాడు రంగా. చూసేసరికి అక్కడ శకుంతల నడుచుకుంటూ వస్తుంది. ఇప్పుడు శకుంతల సుధని చూసిందంటే ఇంకా మనం ఏం జరుగుతుందో తట్టుకోలేం, ఇంకొక యుద్ధమే వస్తుంది. కాబట్టి సుధా, నువ్వు వెంటనే బయలుదేరమ్మా అని అంటారు. తప్పకుండా అన్నయ్య అని ఇంకా అలా సుధా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంకా శకుంతల అలా చూస్తూ ఉంటారనమాట. అప్పుడే విజయేంద్ర
శకుంతల నువ్వేంటి ఇలా వచ్చావు అని అడుగుతారు. ఏంటండి మీకు నా మాట అంటే అంత ఆషామాషీగా ఉందా? ఏం చెప్పారు మీరు? నేను గుడికి వెళ్ళాలంటే మీరు తోడుగా వస్తాను అన్నారు. అలాంటిది నాకు చెప్పకుండా ఈ గంగతో మీరు గుడికి ఎలా వస్తారు అని అడుగుతుంది. అంటే గంగకి ఎందుకో ఏదో విషయంలో భయంగా ఉందంట. ట్రైనింగ్ బాగా సజావుగా సాగాలి అని గుడికి తీసుకువెళ్ళమంది. అందుకే గుడికి తీసుకొచ్చాను. అందులో తప్పేముంది అని అంటారు. వెంటనే రుద్ర కూడా కవర్ చేస్తూ, అయినా ఏంటి పెదనాన్న ఇది? తను బాక్సింగ్ ట్రైనింగ్ తీసుకోవాలి. ఈ టైంలో మీరు కూడా తన్ని గుడికి తీసుకురావడం ఏంటి? నేను కూడా తన్ని వెతుక్కుంటూనే వచ్చాను. గంగా, బాక్సింగ్కి టైం అయింది, పద వెళ్దాం అని ఇంకలా గంగని తీసుకొని వెళ్ళిపోతాడు. సో శకుంతలకి ఎలాంటి డౌట్ రాదు. ఇషిక మాత్రం ఏంటి మావయ్య గారి ఫేస్లో నిన్నంతా ఆందోళన కనబడింది, కానీ ఇవాళ మాత్రం ఏదో ఏదో మంచిది కనబడుతుంది, హ్యాపీగా ఉన్నారు, దీనికి ఏదో కారణం ఉంది, అదేంటో ఖచ్చితంగా తెలుసుకోవాలి అని ఇషిక డౌట్ పడుతుంది. ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది. విశ్వనాథం అలా ఇంటికి రీచ్ అవగానే సుధా చాలా గట్టిగా అరుస్తారు. ఏంటండి మీరు చేస్తుందేంటి? మీరు మా అన్నయ్యని అవమానించారా అని అడుగుతారు. హో, అప్పుడే విషయం రుద్రన్ నీకు చెప్పేశాడా? అవునులే, ఆ గంగ ఏ విషయమైనా దాచుకోదు కదా అని అంటారు. చూడండి, మీరు చేస్తుంది చాలా పెద్ద తప్పు. అయినా మా అన్నయ్య ఎంత మంచివాడో మీకు తెలుసు కూడా ఇలా చేయడం తప్పు కదా అని అంటారు. చూడు, తప్పొప్పులు నాకు చెప్పొద్దు. ఒక్కసారి నాకు ఒకరిపై ఒక అభిప్రాయం కలిగింది అంటే అది నేను జీవితాంతం ఎప్పటికైనా గుర్తుపెట్టుకుంటాను. ఆ విషయం నీకు కూడా తెలుసు కదా. కాబట్టి ఇంకా ఎప్పుడు ఈ విషయంలో మాట్లాడద్దు. నువ్వు వాళ్ళ ఫ్యామిలీతో కలవచ్చు అనుకుంటున్నావేమో సుధా, కానీ అది కేవలం కల మాత్రమే, అది నిజం కాదు అని గట్టిగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు. పాపం చాలా బాధపడుతూ ఉంటుందన్నమాట సుధా. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. రుద్ర, గంగ ఇద్దరు బాక్సింగ్లో ఇంకా ట్రైనింగ్ అయితే చేస్తూ ఉంటారు. అప్పుడే రుద్ర ఆలోచిస్తూ, ఏమైంది సార్ అని అడుగుతుంది గంగ. ఇంకొక 2 రోజుల్లో పెదనాన్న షష్ఠి పూర్తి ఉంది. పెదనాన్న షష్ఠి పూర్తికి అత్తయ్యని కూడా తీసుకురావాలి. కానీ తీసుకురాగలనా లేదా అని డౌట్గా ఉంది. ఈ విషయం మావయ్యకి తెలిస్తే ఆయన ఎలా కోప్పడతాడో, ఎంత యుద్ధం చేస్తారో తెలుసు కదా అని అంటారు. కరెక్టే సార్, కానీ ఆయన రారు కదా. ఖచ్చితంగా రారు. కాబట్టి మనం అమ్మని పిలవచ్చు, అమ్మ ఖచ్చితంగా వస్తారు అని అంటారు. కానీ ఎలా అని అడుగుతారు. నేనున్నాను కదా సార్, నేను చెప్తాను కదా అని ఇంకా అలా హ్యాపీగా షష్ఠి పూర్తికైతే పిలవాలి అని ఫిక్స్ అయిపోతారు. సో అలా గంగ సుధా దగ్గరికి వెళ్ళి సుధాని కలిసి, అమ్మ ఇంకొక 2 రోజుల్లో మీకు తెలుసు కదా పెద్దోరి షష్ఠి పూర్తి, మీరు లేకుండా ఎలా? మీరే దగ్గరుండి పెద్దోరికి నుదుటినకు పెళ్ళి తిలకం పెట్టి బాసికం కట్టాలి అని అంటారు. ఒకప్పుడు అన్నయ్యకి కూడా నేనే బాసికం కట్టాను, ఇప్పుడు కూడా నేనే కట్టాలా అని నవ్వుతూ ఉంటుంది. అవును, మీ పెద్దోరి పెళ్ళి మీరే దగ్గరుండి చేయాలి అని అంటుంది. అలా అయితే నన్ను అక్కడ వదిన చూసినా ఇక్కడ మా ఆయన చూసినా ప్రాబ్లం అవుతుంది కదమ్మా అని అంటారు. దానికి నా దగ్గర మంచి ఐడియా ఉంది, మీరేం కంగారు పడకండి అని హ్యాపీగా చూస్తూ ఉంటారు. కరెక్ట్గా అదే టైంకి గంగ రుద్ర దగ్గరికి వెళ్తుంది. సార్ సార్, నాకు ఒక ఐడియా వచ్చింది సార్. అదేంటో తెలుసా? మనం ఇప్పుడు పెళ్ళిళ్ళలో ఈవెంట్ మేనేజర్ని పిలుస్తాం కదా, కాబట్టి సుధా గారే ఈవెంట్ మేనేజర్గా పిలుద్దాం. ఆవిడకి ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ ఉందని చెప్దాం. అప్పుడు ఆవిడ దగ్గరుండి పెళ్లి చేయొచ్చు కదా అని అంటారు. ఐడియా బాగానే ఉంది, కానీ అత్తయ్య నమ్ముతారంటావా? శకుంతల పెద్దమ్మ గురించి నీకు తెలిసిందే కదా, మనం ఏదో ఇదంతా కావాలనే చేస్తున్నాం అనుకుంటారు అని అంటారు. లేదు, ఏం పర్లేదు, నేను చూసుకుంటాను సార్ అని ఇంకా గంగ అయితే అలా అక్కడిని వెళ్ళిపోతుంది. ఇదంతా దొంగతనంగా వింటుంది ఇషిక. విని వెంటనే వీరుకు చెప్తుంది, వాళ్ళ మేనత్తని కలిశారంట బ్రో, వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. అందుకే విజయేంద్ర మావయ్య గారు ఎందుక ఇంత సంతోషంగా ఉన్నారు అనుకున్నాను. దానికి కారణం ఏంటో నాకు ఇప్పుడు అర్థమైంది బ్రో. అయినా ఒక్కటి మాత్రం నిజం, ఆయన చాలా అంటే చాలా మంచివారు అని అనుకున్నాను, కానీ ఆయన ఇంతలా పొంగిపోతారని మాత్రం అనుకోలేదు. షష్ఠి పూర్తి రోజు వాళ్ళ అత్తయ్యని, అదే ఆ మేనత్తని పిలిపిస్తారంట. ఆవిడ్ని ఎలాగో పిలిపించిన తర్వాత మనం డైరెక్ట్గా శకుంతల అత్తయ్యకి చెప్దాం, అప్పుడు యుద్ధం ఖచ్చితంగా స్టార్ట్ అవుతుంది అని అంటారు. కరెక్టే, కానీ దీనివల్ల మనకొచ్చే లాభం ఏంటి అని అంటారు. అదేంటి బ్రో,
వాళ్ళ మధ్య గొడవలు పెడితే మనకి సాటిస్ఫాక్షన్ కదా అని అంటారు. లేదు, ఈ గొడవల్ని ఎలా అయినా నేను వాడుకోవాలి. అలా వాడుకోవాలి అంటే నేను ఏదో ఒక ప్లాన్ చేయాలి. అది ఏంటంటే ప్రీతికి ఆవిడ వల్లే ప్రమాదం జరిగేలా చేస్తా. అది శకుంతల అత్తయ్య కంట్లో పడేలా చేస్తా. అప్పుడు ఖచ్చితంగా మావయ్య గారిపై అటాక్ చేయించింది అండ్ ఇప్పుడు ప్రీతిని కూడా కావాలనే ఇబ్బంది పెట్టింది సుధా గారే అని తెలిసేలా చేస్తాను. అప్పుడు అప్పుడు మావయ్య గారు ఇంకా జీవితంలో వాళ్ళ చెల్లెలి మొహం కూడా చూడలేరు. జీవితాంతం ముసలాయన కుమిలి కుమిలి ఏడుస్తారు. నాకు కావాల్సింది అదే అని సంతోషంగా నవ్వుతూ ఉంటాడు వీరు. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. ప్రమీల సూపర్ మార్కెట్కి వెళ్ళి ఇంకా అలా తనకైతే అంటే కార్తీక్కి భోజనం వడ్డిస్తుంది. నిజంగా మీ చేతిలో ఏదో మ్యాజిక్ ఉంది మేడం, అందుకే మీరు వడ్డిస్తుంటే ఎంతో హ్యాపీగా కడుపు నిండా తినాలనిపిస్తుంది అని అంటారు. చూడండి, అభిమానం ఉంటే అదే చాలు, ఎంతైనా తినాలనిపిస్తుంది అని అంటారు. నిజంగా మీ దగ్గర నేను పనిచేయడం అది మా మా అదృష్టం అని ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు. సార్, సడన్గా ఈ అయితే సేల్స్ అనేది ఇంక్రీజ్ అయ్యాయి. సో మనం ఒక పార్టీ కండక్ట్ చేయాలనుకుంటున్నాం అని అంటారు మక్కం. ఏంటి పార్టీయా అని అంటారు. అవును, ఇంకొక 2 రోజుల్లో మా మావయ్య గారి షష్టి పూర్తి కూడా ఉంది. ఆ రోజే మన కంపెనీ సేల్స్ కూడా పెరిగాయి కాబట్టి అందరికీ చిన్న పార్టీ లాంటిది కూడా ఇవ్వాలనుకుంటున్నాం. కాబట్టి మీరు కూడా తప్పకుండా రావాలి కార్తీక్ గారు అని అంటారు. తప్పకుండా మేడం, మీ పెదనాన్నగారి పార్టీ అంటే నేను ఎందుకు రాను, తప్పకుండా వస్తాను అని ఎంతో హ్యాపీగా చెప్తారు. ఇంకా అలా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పెళ్లి పనుల్లో మునిగి తేలిపోతూ ఉంటే ఇంకా సుధానైతే ఇంటికి తీసుకొస్తారు. సుధాకి స్పెట్స్ పెట్టి కొంచెం హెయిర్ స్టైల్ మార్చేసరికి ఎవరు గుర్తుపట్టలేకపోతారనమాట. ఇంకా అలా చూస్తూ ఉంటారనమాట. విజయేంద్ర ఈవిడ చాలా పేరు మోసిన హెయిర్ స్టైలిస్ట్ అండ్ ఈవిడ చాలా బాగా మేకప్ కూడా చేస్తారు. అందుకే ఈవెంట్ మేనేజ్మెంట్కి ఈవినే పిలిపించాం. ఈ పెళ్ళికి ఈవిడ ఖచ్చితంగా అన్నీ దగ్గరుండి చూసుకుంటారు అని అంటారు. అవును, ఎలాంటి సర్వీస్ అయినా నేను చూసుకుంటాను అని అంటారు. ఇంక శకుంతలకు కూడా డౌట్ రాదు. సో అలా హ్యాపీగా వాళ్ళ అన్నయ్యకి దగ్గరుండి ఇంకా అన్నీ బాసికం కట్టి పెళ్లి బొట్టు పెడుతుంది. అన్నయ్య, నువ్వు పెళ్లి కొడుకుగా అప్పట్లాగే ఉన్నావు అని అంటారు. అవును మరి, నాకేం వయసు అయిపోయింది అని అంటారు విజయేంద్ర. ఇంకా గంగ నవ్వుతూ ఉంటుంది. అప్పుడే కరెక్ట్గా రుద్ర వస్తారు. పెదనాన్న, ఇదిగోండి మీ పెళ్ళికి సంబంధించిన ఆభరణాలు తీసుకొచ్చాను అని అంటారు. రుద్ర, నిన్ను చూస్తుంటే నాకు మా అన్నయ్యని చూసినట్టే అనిపిస్తుంది, కానీ ఏం చేస్తాం, అన్నయ్యని పోగొట్టుకున్నాను కదా అని పాపం రుద్ర వాళ్ళ నాన్నగారి గురించి బాధపడుతూ ఉంటారు. నాకెప్పుడు నాన్న అమ్మ లేని లోటుని పెదనాన్న పెద్దమ్మ తెలియనివ్వలేదత్తయ్య. అందుకే నేను ఎప్పుడు ఎప్పుడు నాన్న లేరని అనుకోలేదు, అందుకే ఇలా ఉంటాను అని పాపం ఎంతో అంటే ఎంతో హ్యాపీగా చెప్తారు. ఇంకా అలా విజయేంద్రకి అండ్ శకుంతలకి దగ్గరుండి షష్టి పూర్తి పెళ్ళైతే జరిపిస్తారు. ఇంకా పెళ్ళిని చూస్తూ శకుంతల హ్యాపీగా ఫీల్ అవుతుంది సుధా. ఇంకా సుధని చూస్తూ ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు విజయేంద్ర. అలా గంగా ప్లాన్తో సుధే దగ్గరుండి షష్టి పూర్తి విజయేంద్ర అండ్ శకుంతల షష్టి పూర్తి జరిగేలా చేస్తుంది. అదంతా చూస్తూ వీరు అండ్ ఇషిక ఇద్దరు చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.